శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 జూన్ నుంచి 5 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచారులు, అలాగే మిథునంలో రవి గురులు, కర్కాటకంలో చంద్ర బుధులు, ఇక సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో శనిగారు ఉన్నారు. 5 జూలై వారాంతానికి వచ్చేటప్పటికి శుక్రుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది, చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చిన్నది. ఈ రెండు గ్రహాలు మారి ఉన్నాయి. అయితే గ్రహ దృష్టుల యొక్క విశేషాంశాలు ఏమిటి అనుకున్నట్లయితే, కుజుని యొక్క 7వ దృష్టి రాహు మీద, 8వ దృష్టి శనిగారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైన దృష్టిగా తెలియచేయచ్చు. ప్రజలకి అనారోగ్యాలు ఉండడం కానీ, అలాగే రోడ్డు ప్రమాదాలు కానీ, ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. వీటిని జలానికి సంబంధించినవిగా తీసుకోవాలి. ఎందుకంటే జలము మీద నుంచే వీటి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఇది గాలిలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విమానానికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఆ నీళ్ళలో పడిపోవడము అలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం ఉంది. జల ప్రళయాలు వచ్చే అవకాశము, విమాన ప్రమాదాలు వచ్చే అవకాశము, రోడ్డు ప్రమాదాలు ఉండే అవకాశము, అలాగే కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు, లాఠీలు, లూఠీలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు, గొడవలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడము, భూమి తగాదాలు ఎక్కువగా ఉండడము, అలాగే హృద్రోగాలు, హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము, ఆపరేషన్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి నానా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ రాశి వారైనా సరే వారి యొక్క రాశి నక్షత్రంతో సంబంధం లేకుండా, ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా కుజ రాహు అలాగే శని కేతు ఈ 4 గ్రహాలకి సంబంధించిన స్తోత్ర పారాయణాలు ప్రతి ఒక్కరూ చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే, కుజకేతువుల యొక్క కలయిక కొంత ఆధ్యాత్మిక చింతనని చూపిస్తూ ఉన్నప్పటికీ, ఈ కుజుని యొక్క దృష్టి రాహు మీద పడుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి కేతువు మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంతగా శుభకరమైన దృష్టి కాదు. ఇది కొంచెం అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటటువంటిది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఔషధ సేవ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చంద్రబుధుల యొక్క పరిస్థితి, వీళ్ళిద్దరూ మైథలాజికల్గా చెప్పాలంటే ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్తాం. చంద్రుడు తండ్రి అవుతూ ఉండగా బుధుడు కొడుకు. ఈ తండ్రి కొడుకులకి శత్రుత్వం ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ కర్కాటక రాశిలో రాశ్యాధిపతి ఉంటూ చంద్రుడికి శత్రువులు ఎవరూ ఉండని కారణం చేత బుధుడిని మిత్రుడిగానే తీసుకోవాలి. కాబట్టి ఈ కలయిక మంచిదే అని చెప్పి తెలియచెప్తాము. ఇక రవి గురుల యొక్క పరిస్థితి మూఢవిని తెలియజేస్తుంది. గురువు అస్తంగత్వం పొంది ఉన్న కారణం చేత ఇక్కడ గురు మూఢమి అనేది ఒకటి తెలియచెప్తాం. అంటే గురువు గారికి అంతగా బలం ఉండదన్నమాట. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. గురుగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మారిపోయి ఉన్నది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం మారిపోయి స్వస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా చాలా మంచి విషయం. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది వారాంతంలో. ఇది కూడా చాలా మంచి మానసికమైన బలాన్ని చేకూర్చేటటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక చెప్పిన పరిహారాలు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిందిగా సూచన. రాశుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో గురువుగారు బాగున్నారు. తృతీయ స్థానంలో చంద్ర బుధులు బాగున్నారు. ఇక ఏకాదశంలో శనిగారు బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే వృషభ రాశి వారు నక్కని తొక్కినట్టు లెక్క. ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీరికి అంటే, చాలా అనుకూలమైన పరిస్థితి. లాభస్థానం బాగుంది, వ్యయస్థానం బాగుంది, ద్వితీయం బాగుంది, తృతీయం బాగుంది. ఇంకేం కావాలండి? ధైర్య సాహసాలు బాగుంటాయి.
మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చక్కటి ఆలోచనలు చేస్తారు. కొంచెం ఖర్చు ఎక్కువగా అవుతూ ఉన్నప్పటికీ ఆదాయాన్ని బాగా సంపాదించుకొని పెంచుకోగలుగుతారు. కుటుంబం బాగుంటుంది, మాట తీరు బాగుంటుంది, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని విధంగా ఆనందాలు ఉన్నాయి, ఆదాయాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది అనే చెప్పాలి. మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటించండి. స్థిర చిరాస్తుల వృద్ధి రీత్యా కొంచెం శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యవసాయదారులు, రైతులు అన్నమాట, వీరు చాలా కష్టంతో కూడినటువంటి హలము దున్నడం, ఇది జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశము. స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా తొందరపడద్దు, ఇంకా కొంచెం నిదానంగా ఆలోచించుకోండి. మంచి సంబంధం వచ్చింది అంటే మాత్రమే ముందడుగు వెయ్యండి. ఏమాత్రం డ్రాబ్యాక్స్ కనిపిస్తున్నా అడ్జస్ట్ అవుదాంలే, పర్వాలేదులే అనే లాంటి మాటలు తీసుకోవద్దు అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఏమారద్దు, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వ్యాపార భాగస్వామ్యుల విషయంలో కొంచెం పేచీలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, లేదా మిమ్మల్ని బెదిరించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదానికి బెదరద్దు, భయపడద్దు, కాలానికి వదిలేయండి. మీరు పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. మీ కృషిలో మీరు ఉండండి. భయం అయితే ఎట్టి పరిస్థితిలో పడద్దు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉన్నట్టుగా ఉండి అదృష్టం వరించేటటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. మనోబలాన్ని పెంచుకోండి, అది కూడా పెరుగుతుంది. మీకు మనోబలం పెరుగుతుంది, చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే రుచుల విషయంలో, ఆహారం తీసుకునేటప్పుడు రుచుల విషయంలో ప్రత్యేకమైన రుచులు కొన్ని చూస్తారు. మునుపెన్నడూ తిననటువంటి ఆహారాన్ని ఇప్పుడు నేను తిన్నాను అనేలాగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. కుటుంబానికి మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనము విషయంలో మొండి బాకీలు అనమాట, అసలు ఎప్పటి నుంచో రావట్లేదండి, ఒక 10 సంవత్సరాలు అయిపోతుంది సుమారుగా మాకు ఈ బాకీ మేము వసూలు చేసుకోలేకపోతున్నాం అనేలాంటి మొండి బాకీలు కూడా మీకు వసూలు అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇప్పుడు ఏమీ పెట్టుబడులు పెట్టవద్దు, ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది, చాలా అనుకూలతలు ఉన్నాయి. అయితే మీ తండ్రి గారు స్వయంగా మీకు ఆస్తులు పంచి ఇచ్చినట్లయితే మీరు ఏమీ పేచీ పడద్దు, వారిచ్చింది శుభ్రంగా తీసుకోండి. మీరు అన్నదమ్ములు పంచుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయి ఉన్నాయండి, ఇప్పుడు మేము పంచుకోవాలి అనుకునేటట్లయితే ఇప్పుడే పంచుకోవద్దు, కొద్ది కాలం ఆగండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు సాక్షాత్తు రాశిలోకి వచ్చారు. అద్భుతమైనటువంటి ఫలితం ఇది. అలాగే షష్ఠ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితం. అంటే వీళ్ళు నక్కని తొక్కారనమాట. వార ప్రారంభం బాగుంది, వారాంతము బాగుంది. అలాగే మంచి విజయావకాశాలు లభిస్తూ ఉన్నాయి, చేసిన కృషికి గుర్తింపు లభిస్తోంది, కీర్తి ప్రతిష్టలు మిన్నంటి ఉన్నాయి. శుక్రాచార్యుల వారు రాశిలోనే ఉన్నారు అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి, శుక్రాచార్యుల వారు తన స్వస్థానంలో ఉంటూ ఉండగా పుట్టిన వారికి చాలా అద్భుతమైనటువంటి శుక్ర బలం కూడా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే శనిగారి దృష్టి శుక్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత వివాహ జీవితానికి సంబంధించి కొంచెం ఓర్పు కలిగి ఉండండి, ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. మిగతా అన్ని విషయాలలోనూ వీరికి తిరుగులేని విజయం లభిస్తుంది, అంత బాగున్నది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాల విషయంలో ఏ మరుపు లేకుండా ఈ పరిహారాలు చేసుకోండి. మరింతగా మీ జీవితం శోభాయమానంగా ఉంటుంది. శుభం.